శ్రేయ. నేను అస్మిత్. మేము సీత ఇష్టాలు అనే కథను ఒక బుర్ర కథ రూపంలో ప్రదర్శించబోతున్నాము. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మ. శత్రు వినాశము చేసేది దుర్గా జయము నీయవమ్మ. దేవనందనాన తరికిట చుంతరిత. అక్క ఈరోజు ఏ కథ చెప్తున్నావు? ఏదో కాదురా, నల్ల మహారాజుల కథ, పాండవుల కౌరవుల కథ, రామ కథ, మరాఠీల కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏందక్క ఈ కథలన్నీ పాత గాథలైపోయినాయి, కొత్త కథ చెప్పరాదా? ఏందిరా పాతంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయట పారేస్తావా? అరే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ కలిగిన కాకిలో అడాడుస్తున్నా. ఒరే తమ్ముడు చెల్లి, మీరు ఇట్లా కొట్లాడుకొని రసాబస చెయ్యకండి. తమ్ముడు అన్నట్లే ఈ రోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. తకట తకిట తక తరికిట తరికిట త. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సందలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. ఓటమి నలుగక పోరాడే ఒక వీరబాల కదరా. 10 మందికి ప్రేరణిచ్చే వర్తమాల కదరా. తరికిట చుంతరిత. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కదా? అయ్యలారా అమ్మలారా, ఆ తెలుగునాటి రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేరు దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన మొదటి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్ళకు మరో పిల్లాడు పుట్టాడు. ఇంతటితో సంతానాన్ని ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా? నీయవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెలా. అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది. పిల్లడు పనిలో పెద్దడు పనిలో అనే సంగతి వాళ్ళకి తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టద్దు అనే చట్టం గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతో అనుకున్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మాయి ఏ పనులు చేసేదక్క? ఇంటి పనులే చేసరా, వంట పని కొంత నేర్చరా, పీడీలను తాను చుట్టరా, పత్తి చేలకే పోయరా, కొబ్బతుల బతుకాయరా. వినరా సోదర చదువుల తల్లి దీనగాదనిప్పుడు, నీరు పేదగాద ఎప్పుడు. తక్కిట జుంచరిత. ఆ తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించి తర్వాత ఆ 4 రాళ్ళతోనే పిల్లనెత్తిన నీళ్ళు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అదే గాని జరిగితే మన కథకు అర్థం లేదు తమ్ముడు. ఓ భారతీయుడా బాలబానుడా వినుల విందుగా, ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నత పొందు. అట్టి బాలికల నడిచిపెట్టుట అన్యాయమగును.
ఆడవాళ్ళు